నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. పాత బస్టాండ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఎమ్మెల్యే రమణారెడ్డి పరామర్శించారు. బాధిత దుకాణదారుల పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం తరపున రావాల్సిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రమణారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన పూల పళ్ల దుకాణాలను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించి వ్యాపారస్తులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులతో మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణాలు కాలిపోవడం దురదృష్టకరమన్నారు. అగ్ని ప్రమాదంలో వ్యాపార సామాగ్రి దుకాణాల నిర్మాణం మొత్తం నష్టపోయారని చెప్పారు. అక్కడ ఉన్న 21 దుకాణదారుల పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. వారికి సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం తరపున నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఆధారం ఉంది, మాకు ధైర్యం ఉన్నది. మాకు ఆ దేవుడు చల్లగా చూసుకుంటాడు. ఈ 100 మందికి తిండి అందది. నేను వాళ్ళకైనా వీళ్ళకైనా జరగండి అంటే జరుగుతాము. మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం సార్. ఇక్కడ మొత్తం అప్పుడు దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ డిజైన్ చేసి ఒక నెల 2 నెలల్లో మొత్తం అంటే లగ్గంటే ఐరన్ స్ట్రక్చర్తో వేసేస్తాం. పర్మనెంట్ ఉంటుంది, మీకు నీట్గా ఉంటుంది, షట్టర్స్ ఉంటాయి, తాళాలు ఉంటాయి. లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ కానీ గ్రూప్ని కానీ ఏవియేషన్ ఏమైనా ఎవరికి వాళ్ళు పుల్లగా ఓడేమెత్తకపోయినా టెన్షన్ కాదు. కాదు పర్మనెంట్ అయింది. అది మీరు ఒప్పుకుంటే నేను మీ ఇష్టం అయితే మీ ఇష్టం అంటే నేను ఏమంటే వాళ్ళకు చెప్పి ఒక మాట డిస్టర్బెన్స్ కొంచెం టైం పడుతుంది. ఉన్నాయో లేవు సార్లు తీసుకొని కరెక్ట్గా అందరు సంతకం పెట్టి చేసినాక నేను ఆర్ఐని పంపించి ఎంక్వైరీ రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తాను. వీళ్ళే అనేది వాళ్ళు ప్రూఫ్ చేసినాక నీకు క్లియర్ అయితే వెంటనే వాళ్ళు స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మున్సిపల్ డబ్బులు లేకుండా నేను ఎవరితోనో నేను ఇచ్చిన తర్వాత తీసుకుంటాను. నేను చెప్పేది ఆయన వచ్చిన ఆయన హైదరాబాద్ అన్న నేను పట్టించుకోలేదు. కానీ నేను నాకు హైదరాబాద్ అంటే ఆయన పట్టించుకోలేదు. నేను ఏమంటున్నా, మీకు కావాల్సింది పని ఓడిచిందో నా ఇంటికి ఇస్తలేదు. अभी आप राज्य सरकार अलग है, मैं अलग है, आप पर परेशान हो जाए, आप कहीं को परेशान हो उसका बोल दो, हमारा बोल दो, लेकिन काम तो होने दो, आपको पानी काम होने दो. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్ లో పెండింగ్ ఉంటే సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పెన్షన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 97 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపించినట్లు తెలిపారు. ప్రజలిచ్చిన దరఖాస్తులను అధికారులు కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నమస్కారం. మేము అనగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ యొక్క తల్లిదండ్రులము. మా పిల్లలకు శ్రీ వెంకట సాయి స్కూల్ నసరుల్లాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మా పిల్లలను అక్కడ చదివిస్తున్నాము. ఇప్పుడు అక్కడ యాజమాన్యం మారి అభి స్కూల్ అని చెప్పేసి కొత్త యాజమాన్యం వచ్చారు. మా యొక్క బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అక్కడ లేదంటూ మీరు దోమకొండ కానీ లేదంటే కామారెడ్డి, చిన్న మల్లారెడ్డి వెళ్ళాలని చెప్పారు. మా యొక్క జూకల్ నియోజకవర్గం నుంచి 80 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నుంచి ఇంతవరకు రావడం చాలా కష్టమవుతుంది. అలాగే చుట్టుపక్కల మండలాలు పిట్లం,
మరియు బిచ్కుంద, జూక్కల్, మద్నూర్, బీర్పూర్, నసరుల్లాబాద్, బాన్సువాడ, నిజాం సాగర్, లింగంపేట్ చాలా మండలాల నుంచి పిల్లలు 144 మంది పిల్లలు అక్కడ శ్రీ వెంకటసాయి స్కూల్లో చదవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా యాజమాన్యం మారి మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టమైంది. బీర్పూర్ మండలం నుంచి వచ్చాము. కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని వెంకటసాయిలో స్టార్ట్ చేశారు. ఒక జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు ఒక 2-3 సంవత్సరాలు చేశారు. అదే కంటిన్యూ చేయాలని, పిల్లలకు మల్లారెడ్డి, దోమకొండ రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అక్కడే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తార్కోల్ రోడ్డులో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ పట్టణంలోని తార్కోల్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యారేజీలో నిల్వ ఉంచిన కట్టెలకు మొదట మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి గ్యారేజీలో ఉన్న ఇతర సామాగ్రిని చుట్టుముట్టాయి. మంటలు తీవ్రంగా ఎగిసిపడుతూ దట్టమైన పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. సిబ్బంది సమయానికి స్పందించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో సమీపంలోని ఇతర దుకాణాలు, నివాస గృహాలకు ముప్పు తప్పింది. భారీ ప్రమాదం పెట్టులో తప్పినట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న షాపుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగి ఉంటుందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వరుసగా ఉన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో వ్యాపారులు కోలుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాత బస్టాండ్ మూలవల్పు వద్ద ఆదివారం తెల్లవారుజామున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ సమయంలో దుకాణాలన్నీ మూసి ఉండడం, పరిసర ప్రాంతాల్లో జనం తక్కువగా ఉండడంతో మంటలను ఎవరు వెంటనే గుర్తించలేకపోయారు. అగ్నికి గాలి తోడవడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు పక్కనే ఉన్న షాపులన్నింటికీ వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిన్న వ్యాపారులకు చెందిన సుమారు 21 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అందులో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. తమ కళ్ల ముందే షాపులు తగలబడుతుంటే బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 90 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఫైరింగ్ వచ్చే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. फायरिंग फिर कहीं को नहीं डाल रहा पानी ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్.
ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వర్షాలతో వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలే వేసవి కాలం కావడంతో ఎండలు ఠారెత్తేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు తన తేలికపాటి వర్షంతో పలకరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి, సెగ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. భానుడి భగభగలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ప్రస్తుతం ఒక వింతైన భయంకరమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆకాశం నుండి అగ్ని గోళంలా సూర్యుడు మండిపోతుంటే మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అగ్ని తాపానికి అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగిస్తోందని అనుకుంటే అది అకాల వర్షమై రైతన్నల కన్నీటికి కారణమవుతోంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అది 46 డిగ్రీల వరకు దాటుతోంది. భానుడి భగభగలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అకాల వర్షాలు సామాన్య ప్రజలకు కొంత చల్లదనాన్ని ఇస్తున్నా రైతుల పరిట మాత్రం శాపంగా మారాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మిర్చి, మామిడి పంటలు ఈదురుగాళ్ల వల్ల నేలమట్టమవుతున్నాయి. IKP సెంటర్లలో ఉన్న ధాన్యం కలిసిముతవుతోంది.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి 28వ వార్డులోని ఈశ్వరపుర బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు పాల్గొని ధార్మిక విలువలు, సంస్కృతి పరిరక్షణపై సందేశం ఇచ్చారు. ఇష్టమా, నానమ్మ అంటే ఇష్టమా, నాన్న ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? నేను ఇదే ప్రశ్న నిన్న అడిగాను. నిన్న ఎక్కడైనా నాగర్ కర్నూలు అడిగాను. ఆ పాప చెప్పింది, నాకు నానమ్మ అంటే చాలా ఇష్టం, నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకు అని అడిగాను. ఎందుకు అంటే ఆ పాప చెప్పింది, ఆడపిల్లలు రక్షించుకోకపోతే దేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆడపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు చాలా సంఖ్యలో. తెలంగాణలో 25,000 మంది జీతాలు తీసుకుంటున్న కొడుకుని ధారపోసిందమ్మా మనందరిని రక్షించడానికి. ఆయన పుట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టిన తర్వాత అతను పరిపాలించిన 33 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించే ఏ మొగలు పాదుషా కూడా మహారాష్ట్ర దాటి, తెలంగాణ దాటి, కేరళ వరకు దాటకుండా 3 చెరువుల నీళ్లు దాగించినటువంటి వీరుడు, సూర్యుడు ఛత్రపతి శివాజీ. అమ్మ మన వాళ్ళ యొక్క వారసులు మన భారతదేశం. పిరికి వాళ్ళు సృష్టించలేదు, పిల్లల్ని పిరికి వాళ్ళు చేయరు. నా గోమాతని తీసుకుపోతుంటే ఎవడో ఎత్తుకుపోయి రక్తం శ్రమిస్తుంటే ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడు? శివాజీ ఆ ఎత్తుకుపోతున్నటువంటి వాడిని పట్టుకుని తల తీసేశాడు. తల తీసేసి ఆ తల తీసిపోయి అమ్మకు చూపించాడు. అమ్మా నేను చంపకపోతుంటేనే వాడు మన గోవుడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 17, 46, 47 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. డ్వాక్రా గ్రూపు మహిళలు ఆధార్ కార్డు, డ్వాక్రా గ్రూపులో లేని వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటు సైడ్ నువ్వు దింపినావు కెమెరా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.